వందల ఏళ్ల నిరీక్షణ సాకారమైంది. కోట్లాది మంది భక్తుల కలను నిజం చేస్తూ అయోధ్యలో అద్భుతం ఆవిష్కృతమైంది. భవ్య రామమందిరంలో దివ్య రాముడు కొలువుదీరాడు. జనవరి 22న ప్రధాని మోదీ చేతుల మీదుగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఒక్క అయోధ్యలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో ప్రజలు ఈ వేడుకను వైభవంగా జరుపుకున్నారు. జై శ్రీరామ్ అంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఎంతోమంది భక్తులు విరాళాలు అందించారు. దేశ విదేశాలకు చెందిన రామభక్తులు కానుకలు, విరాళాలు సమర్పించారు. రోజు కూలి పని చేసుకునే వారి నుంచి బడా వ్యాపారుల వరకు తమకు తోచినంత సాయం చేసి రామాలయ నిర్మాణంలో భాగమయ్యారు. ఈ క్రమంలో గుజరాత్లోని సూరత్కు చెందిన వజ్రాల వ్యాపారి ముఖేష్ పటేల్ రాముడికి భారీ విరాళం అందించారు. ల్యాబ్ డైమండ్ కంపెనీ యజమాని అయిన ముఖేష్ పటేల్, ఆయన కుటుంబం రాముడికి 11 కోట్ల విలువైన కిరీటం చేయించారు. కిరీటాన్ని 4 కిలోల బంగారం, వజ్రాలు, జెమ్స్టోన్స్, కెంపులు, ముత్యాలు, నీలమణితో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఈ మేరకు ముఖేష్ తన తండ్రితో కలిసి అయోధ్యను సందర్శించి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ కిరీటాన్ని ఆలయ ట్రస్ట్ అధికారులకు అందజేశారు. అయోధ్య రామమందిరానికి ఏకంగా 101 కేజీల బంగారాన్ని అందించినట్టు సమాచారం. ఈ బంగారంతో రామాలయం తలుపులు, గర్భగుడి, త్రిశూలం మొదలైనవి చేయించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం బంగారం ధర ప్రకారం 101 కేజీల బంగారం అంటే 68 కోట్లను దిలీప్ కుటుంబం విరాళంగా ఇచ్చినట్లు భావించాలి. ఇప్పటి వరకు రామమందిర ట్రస్టుకు వచ్చిన భారీ విరాళాల్లో ఇదే అగ్రస్థానంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దేశవ్యాప్తంగా చేపట్టిన విరాళాల సేకరణలో 20 లక్షల మంది కార్యకర్తలు 12.7 కోట్ల కుటుంబాల నుంచి 2,100 కోట్లు సేకరించారు. జనవరి 23 నుండి సాధారణ భక్తులకు దర్శనం అనుమతించడంతో అయోధ్యకు భక్తులు పోటెత్తారు. చలిలోనూ ఉదయం 3 గంటల నుంచి ఆలయం బయట భారీగా క్యూ కట్టి శ్రీరాముడిని దర్శించుకుంటున్నారు. భక్తులకు 2 స్లాట్లు కల్పించారు. ఉదయం 7 గంటల నుంచి 11:30 వరకు, అలాగే మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 7 గంటల వరకు 2 దఫాలుగా భక్తులను అనుమతించనున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.